శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీవిలో పరిశుద్ధాత్మ వశుడై పరలోక పట్టణమంతటిని కథలు విప్పి చూపిస్తున్నాడు కూడా. అతని ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి పైన తిరుగుతూ ఉంటున్నప్పుడు భయంకరమైనటువంటి ఆ పద్మాసులో అడవి సర్పాలు అతని మీద నుంచి పాకి వెళ్తూ ఉంటున్నాయి. సింహాలు, పులులు అతని పక్కనే పండుకొని ఉన్నాయి. భయంకరమైనటువంటి త్రేళ్ళు అతని ఒంటి మీద షికారు చేస్తున్నాయి. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ వశుడైన యోహానుకు ఇవేమీ కూడా తెలియరాలేదు. ఆయన పరిశుద్ధాత్మ విశేషములను చూస్తూ పరవశుడైపోయాడు. అతని చేతులు పరిశుద్ధాత్మ శక్తితో కదులుతూ గ్రంథాన్ని వ్రాస్తున్నాయి. అదే ప్రకటన గ్రంథం. ఆకలి కానీ దప్పిక కానీ అతనికి తెలియరాలేదు. అతని కళ్ళల్లో నుండి అతనికి ఇంద్రియధనములన్నింటినీ కూడా పరలోకపు యొక్క మహిమ శక్తిలో ప్రవహింప చేస్తూ ఉంటున్నాయి. అతనికి వేరే సంగతులు ఏవి కూడా గుర్తుకు రాలేదు. ప్రియులరా, అతని ఆత్మ పరిశుద్ధాత్మతో చేరి బంగారు లోకంలో విహార చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు అతన్ని కొద్ది సమయంలో వదిలేసింటే గనక అతనికి మరలా భూమి కనిపించిండేదేమో. పులులు, సింహాలు, సర్పాలు, తేళ్ళు కనిపించేవేమో. అయితే ఆయన భయపడ్డు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ వశుడైనందువల్ల అతనికి ఆ క్రూర ముఖాలు చీమల్లాగా కనిపించాయి. ప్రియులరా, అతనికి ఏమాత్రం కూడా భయం కలగలేదు. అతని కళ్ళు దేవుని కళ్ళు. అతడు మృగాలను జాలితో చూస్తూ ఉంటున్నాడు. అవి కూడా ఇతడు మనలను సృష్టించినటువంటి మహోన్నతుడైన దేవుని కుమారుడు కాదా అనుకుంటూ ఉంటున్నాయి. నా ప్రేమ సహోదర సహోదరులారా, మరి నీ కళ్ళు ఎటువంటివి? పరిశుద్ధాత్మ వశంలో ఉన్నటువంటివేనా? పరిశుద్ధాత్మ వలన నీ కళ్ళు కదులుతూ ఉంటున్నాయా? నీ కళ్ళు దహించు అజ్ఞైన తండ్రిని చూస్తూ ఉంటున్నాయా? నేను పరిశుద్ధాత్మను పొందాను అని నీవు చెప్పుకుంటున్నావు. మరి నీ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయి? ఎటువైపు సాక్ష్యమిస్తుంటున్నాయి? ఒక్కసారి గుర్తు చేసుకోమని ప్రాధేయపడుతున్నా. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పద్మాసు దీపంలో తండ్రి మీ భక్తుడైనటువంటి యోహాను గారు పొందుకున్న ఈ అనుభవాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా అనుభవించడానికని మీ పరలోకపు యొక్క దృష్టిని చూసే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.